సండే వచ్చింది అంటే రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది. కానీ ఈసారి డిఫరెంట్‌గా రెస్ట్ ఏం తీసుకుంటానులే జూ పార్క్‌కి వెళ్దామనేసి వెళ్ళాము. సో, నెహ్రూ జువాలజికల్ పార్క్ ఇంతకుముందు చాలా సార్లు 2, 3 టైమ్స్ విజిట్ చేసాము. బట్ ఈసారి స్పెషల్‌గా సఫారీకి మాత్రమే వెళ్ళాలి అని ఒక థాట్ తోటి వెళ్ళినాము. డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే టికెట్ బుక్స్ చేసుకొని మా పార్క్‌కి వెళ్ళిపోయినాక అక్కడ చెకింగ్ అదంతా ఉంటుంది ఫుడ్ ప్యాకేజ్ గురించి. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ టికెట్ మాత్రమే తీసుకున్నాము సఫారీకి అండ్ ఎంట్రన్స్‌కి. దెన్ తర్వాత అంత దూరం ఏం నడుస్తామో అండ్ బాగా ఎండగా ఉంది అనేసి వెహికల్ ఉంటుంది కదా అక్కడ బ్యాటరీ వెహికల్ దాన్ని కూడా బుక్ చేసుకున్నాము. వెళ్తూ ఉంటే ఫుల్ క్రౌడ్‌గా అనిపించింది అండ్ లిటరలీ సఫారీకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసాము. ఇది సండేస్ కాబట్టి అండ్ వేరే డేస్‌లలో అయితే ఒకవేళ హాలిడేస్ గనక ఉంటే ఇంకా ఎక్కువ రష్ అయితే ఉంటుంది. అండ్ సఫారీకి వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ అక్కడ మంచిగా కనిపించిన ప్లేసెస్ ఏంటి, సఫారీకి వెళ్ళాలి అనుకుంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా నేను వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటింగ్ పీరియడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మనం వెళ్ళిన వెంటనే మనల్ని వీఐపీ లాగా ఇచ్చి పంపించేయరు అనమాట. డెఫినెట్లీ వెయిటింగ్ టైం ఉంటుంది అండ్ ఆ వెయిటింగ్ టైంకి ఓర్చుకుంటాం అనుకుంటేనే వెళ్ళాలి. ఇంకొకటి ఏంటి అంటే ఏసీకి అండ్ నాన్ ఏసీకి 2 సపరేట్ లైన్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఏది కావాలంటే దాన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. లైన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టికెట్ కౌంటర్ ఏసీ అండ్ నాన్ ఏసీకి. చిన్నగా ఉంది అండ్ గ్లాసెస్ దగ్గర నుండి క్లోజ్ చేసి ఉన్నాయి. మీరు మంచిగా దగ్గర నుండి చూడాలి అనుకుంటే నాన్ ఏసీలో వెళ్ళండి. మేమైతే నాన్ ఏసీలో వెళ్ళినాము. లయన్ని చూసిండ్రు కదా, అసలు అంత దగ్గర నుంచి చూసినప్పుడు చాలా భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మేము కొంచెం లైట్గా మరీ ఎక్కువ కాదు, కొంచెం గ్రిల్స్ లాగా ఉన్న బస్సెస్ కూడా ఉన్నాయి. సో ఆ బస్సులో కూడా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. బట్ నాకు అబ్బా అక్కడ దాకా వెళ్ళి చూసిన సాటిస్ఫాక్షన్ ఏముంటుంది, ఎలాగో బస్ లోపలనే ఉంటాం కదా అనేసి అనిపించింది. బట్ చెప్పలేము, మనమైతే కేర్ఫుల్గానే ఉండాలి. ఎందుకంటే చూస్తున్నారు కదా ఈ బస్ ఇక్కడ ఉంది, ఆల్మోస్ట్ లయన్ టెయిల్కి అంత నియర్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా దగ్గర ఉంది. అండ్ లోపల వెళ్ళేటప్పుడు గేట్స్ కంపల్సరీగా క్లోజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఒక గేట్ క్లోజ్ చేసిన తర్వాత ఇంకొక గేట్ క్లోజ్ చేయడం అట్లా ఉంది. అట్లా మొత్తానికి మంచి ఎక్స్పీరియన్స్. సో టికెట్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 340 ఎబోనో అయ్యి ఉంటుంది ఇద్దరికి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఏమేమి చూసామంటే లయన్, టైగర్, వైట్ టైగర్, నార్మల్ టైగర్ చూసినాము. అండ్ ఇదే ప్లేస్లో ఉంటాయా అంటే ఇక్కడే ఉండవు. మనం అట్లా వెళ్తూ ఉంటే వేరే వేరే ప్లేసెస్లలో ఉంటాయి. వాటికంటే ఒక పర్టికులర్ ఏరియా లొకేట్ చేసి ఉంటుంది, అక్కడ వరకు అవి తిరుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఇండియన్ బైసన్, వైట్ టైగర్ ఆల్రెడీ చెప్పాను కదా, అండ్ బేర్. సో ఇవి మాత్రమే చూసినాము, పెద్దగా ఏమీ చూడలేదు. సో వీటికి ఎంత టికెట్ పెట్టుకోవాలో నార్మల్ జూలో చూస్తాం కదా, ఆల్రెడీ నెహ్రూ జువాలజికల్ పార్క్లోనే మనకు నార్మల్గా లయన్, టైగర్, చీతా, డియర్స్ అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ఓకే, బట్ మళ్ళీ ఎందుకు సఫారీకి టికెట్ పెట్టుకొని వెళ్ళాలి అని కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకు అంటే చాలా చాలా దగ్గరగా చూస్తాము అండ్ మనము వెహికల్లోనే ఉంటాం కాబట్టి ఆ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ మంచిగా ఒక ఎక్స్పీరియన్స్. చిన్న పిల్లలకైతే ఇట్లా చూపించుకుంటూ ఉంటే ఇక్కడ గేట్ ఓపెన్ క్లోజ్ అన్నాను కదా, ఇవి అవే గేట్స్ చూస్తున్నారు కదా అక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ నేను చూస్తున్నా. ఇంకా నెక్స్ట్ జాగ్రత్తలు అంటే చూడాలి, వీడియోలు తీయాలి అనే ఎగ్జైట్మెంట్లో మనం డోర్ కంప్లీట్గా ఓపెన్ చేసాం అనుకోండి, సడన్గా వచ్చి అవి అటాక్ కూడా చేయొచ్చు. అక్కడ చూస్తున్నారు కదా వైట్ టైగర్. సో కేర్ఫుల్గా ఉండాలి. మనకి కోర్స్ ఎట్లయినా వీడియోస్ తీసుకోవాలి అనే టెండెన్సీ అందరికీ ఉంటుంది, అది మనం మార్చుకోలేము. బట్ కేర్ఫుల్గా ఉంటూ వీడియో షూటింగ్ చేసుకుంటే ఇంకా బెస్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్ ప్యాకేజెస్ ఎలాగో లోపలికి అయితే అలౌ చేయరు. బట్ అయినా కూడా కొంతమంది తీసుకెళ్తూ అక్కడే పడేస్తూ ఉంటారు. అట్లాంటివి కూడా ఏం చేయకండి, ఎందుకంటే మనం జస్ట్ వాటిని విజిట్ చేయడానికి వెళ్తున్నాం అండ్ అక్కడ యానిమల్స్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఏంటి అంటే లాస్ట్కి వచ్చినప్పుడు ఇండియన్ బైసన్ దానికి మాత్రం గేట్స్ ఏం లేవు. మేబీ అది హార్మ్ఫుల్లా కాదా అనేది నాకు తెలీదు. బట్ నేను చూసిన వరకు అయితే అన్నింటికి సపరేట్గా గేట్స్ క్లోజింగ్ ఒకటి ఉంది. బస్ లాస్ట్కి వచ్చేసరికి మాత్రం దానికి గేట్ క్లోజింగ్ లాగా ఏం లేదు. అండ్ మళ్ళీ అక్కడ మనం సఫారీ అంతా టూర్ అంతా అయిపోయినాక బయటకు వచ్చే దగ్గరనే డైరెక్ట్ మనకి వేరే ఎంట్రన్స్ వచ్చేస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళి వాక్ చేస్తే ఎంట్రన్స్ వచ్చేస్తుంది అనమాట, ఇంకొక 1-2 స్టాప్స్లలో. సో ఇది ఓవరాల్గా కొంచెం టికెట్ కాస్ట్ ఈసారి వెళ్ళినప్పుడైతే చాలా ఎక్స్పెన్సివ్గా అనిపించింది నాకు లాస్ట్ టైం కంటే. లాస్ట్ టైం వేరే తక్కువ కదా ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుందేమో. 1 ఇయర్కి చాలా టికెట్ ఓవరాల్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. సండే కాకపోతే ఎర్లీ అవర్స్
టైమ్స్లో వెళ్ళండి. మేము లేట్గా వెళ్ళి చాలా టైం అట్లా కాకుండా మీరు కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్ళిండ్రు అనుకోండి, చాలా ప్లేసెస్ సఫారీ కాబట్టి సో జస్ట్ సఫారీ కవర్ చేసేసుకొని వచ్చేసినాము. బ్యాటరీ వెహికల్స్ కూడా మీకు వాక్ చేయాలి, మాకు ఓపిక ఉంది అనుకుంటే మీరు నడుచుకుంటూ వెళ్తేనే చాలా దూరంలో ఉంటారు. లేదు కొంచెం వాళ్ళతో వెళ్తున్నామంటే బ్యాటరీ వెహికల్స్ బుక్ చేసుకుంటే చాలా ఏంటంటే అక్కడ చాలా సైకిల్స్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ అక్కడ సైకిల్స్ కూడా ఇస్తారు అనుకుంటాను. దీని గురించి అయితే నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ చాలా మంది అయితే సైకిల్ తీసుకొని వచ్చి అక్కడ లోపల తొక్కడం కానీ అట్లాంటివి అయితే చేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా ఇండియన్ బైసన్ స్వేలి అనమాట. సో మొత్తానికైతే సఫారీ టూర్ అయితే ఇట్లా జరిగింది. యాక్చువల్లీ మనం నార్మల్గా జూ పార్క్స్లలో అంటే మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం, కేజెస్లలో పెట్టి చూపించడం అనుకుంటాం కదా, దానికి మాత్రం నేను ఇంకా బర్రెల